పేర్లు కరెక్ట్గా తెలియదు. పేర్లు అంటాడేంటి సారు? నాకు ఒక్కటే పేరుంది కదా. ఏం సార్ మీ సినిమాల సంగతులు? నాకు తెలియని విషయం ఎక్కువ మాట్లాడినా. నేను అడిగిన సినిమా సంగతులే కదా, తెలియదంటాడేంటి? ఓ కామ్రేడ్ సార్, నీకు ఇష్టం లేకపోతే నేను పోతా. ఒక్క నిమిషం. ఏహే నేను పోతున్నా. ఒక్క నిమిషం. సర్లే, ఎక్కువ నోరాకర్ నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పిగా. మీరు చెప్పండి. ఉదే హమాఢై కాయరే సారు సినిమా తమార్ధై రస్తే వాతే. నాకు అర్థం కావట్లేదు. ఓ మా భాషనా సారు? ఓకే తెలుగులో స్పీక్. అబ్బా సార్ మస్తు హసరచ్ని అయితే మా కానీ సినిమాలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. సినిమాలో జాడ చెప్పరాదు నాకు కూడా. మనకు సారీలు కాయ సార్. ఏం కాదు చెప్పరు. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను పెయింటింగ్ గురించి కాదు సార్ అడిగింది, నటన. అయ్యి సార్ గట్టిగా నవ్విందంటే నన్ను తీసుకుంటాడేమో. సార్ నేను పాటలు పాడతా, డాన్స్ చేస్తా, మస్తు యాక్టింగ్ చేస్తా. పాడనా? ఇగో గల్లు 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 గజ్జల బండి హై 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 పండుకోనాగులు ఇంకా సాగేనండి. అద్భుతంగా చేశారు. అంటే నేను సెలెక్ట్ అయినట్టేనా సారు? ఎంత బాధాకరమైన విషయం అంటే మళ్ళీ సారు ఇప్పుడే అద్భుతం అమోఘం అద్భుతం అన్నారు. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సినిమా పరిశ్రమ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అమ్మ తొండి అంతా నేను ఒప్పుకోను. నా టాలెంట్ ని తొక్కేస్తున్నారు. మరి ఇది కుక్క కాదండి కుక్క. అవును బియా, కుక్కే నిజమే. కాదండి ఇది మేక కదా. ఏమైంది బియా నీకు? కైండ్ ఆఫ్ కుక్క మేక క్యా హై? ప్రామిస్ రాజా, మీరు ఎంక్వైరీ చేయండి. అవును రాజా నిజమే, గాడితోనే ఎంక్వైరీ చేద్దాం. నా పెద్ద డౌట్ వచ్చింది. నీ డౌట్ తీర్చనీకే కదా రాజా పెట్టింది ఎంక్వైరీ. నీ డౌట్ తీరుతుంది రాజా. గిట్లా తయారైనవేంది రాజా? అందుకే నిన్ను నాకు నేను పిచ్చికి మెంటల్ ఫెయిల్ అని పెట్టుకున్నా. అందరు కలిపి నన్ను మెంటల్ హాస్పిటల్ పంపిస్తారేమో. ఏం పంపియాలే రాజా, నేను చెప్తాలే అందరికి. నీకు పిచ్చేంది? పోసానికి కోపం. శాంతం రాజా, శాంతం. రాజాకి నిజంగానే ఉన్నట్టుంది. నువ్వు ఇలాగే బాగుంటావు. ఇంకా రాజా ఇంకేమేమనిపిస్తుంది? మీ క్యారెక్టర్ చాలా హైలైట్ అయిపోయింది. అవునా రాజా? నిజంగా రాజా నాకు పొగడతలంటే అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. మంచి ఫీచర్స్, మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి లాఫింగ్. ఐ లవ్ యూ రాజా. చాలు.